హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో T4X. ఈ రోజు వీడియోలో దీని ఫుల్ రివ్యూ చూద్దాం. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఈ ఫోన్ రివ్యూ కోసం అడుగుతున్నారు. దీని ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ 6+ 128GB తోడు వస్తుంది. రెగ్యులర్ ప్రైస్ 13,999 అంటే 14,000 రూపాయలు ఉంటుంది. 1000 రూపాయలు కార్డ్ ఆఫర్ తో కలుపుకొని 12,999 అంటే 13,000 రూపాయలకి చేతికి వస్తుంది. ఇక ఫోన్ రివ్యూలోకి వెళ్ళిపోయామంటే ఫస్ట్ ఆ ప్రైస్ లో దీనికి ఉన్న మేజర్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే ఫస్ట్ ఇది ప్రాసెసర్. దీనిలో మీకు Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ అండ్ రామ్ కూడా ఆ ప్రైస్ కి మంచి కన్ఫిగరేషన్ అని చెప్పాలి. LPDDR4X ర్యామ్ తోడు వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ తోడు వస్తుంది. పర్ఫార్మెన్స్ మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. డైలీ డే టు డే మీరు ఏ టాస్క్ రన్ చేస్తున్నా కానీ మీకు ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ క్యాజువల్ గేమ్స్ లైక్ సబ్వే సర్ఫర్స్ ఇట్లాంటివి కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. BGMI కూడా 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో గేమ్ ప్లే కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఫోన్ లో మీకు ఐక్యూ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాగా డెడికేటెడ్ గేమ్ మోడ్ కూడా ఉంటుంది. ఈ స్పోర్ట్స్ మోడ్, 4D వైబ్రేషన్, మోషన్ కంట్రోల్ అన్ని ఉంటాయి. కానీ అదే ప్రైస్ లో ఒక 2,000 రూపాయలు ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి 90 FPS హ్యాండిల్ చేసే ఫోన్స్ వస్తాయి. అండ్ ఈవెన్ ఈ Dimensity 7300 BGMI ని 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. బట్ దీనిలో అయితే ఇంకా స్టిల్ 60 FPS సపోర్ట్ మాత్రమే ఉంది. అని చెప్పినట్టుగానే 60 FPS లో గేమ్ ని బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఒకవేళ మీరు మరీ హై లెవెల్ ప్రో ప్లేయర్స్ లైక్ కాంకరర్ లాబీస్, ఏస్ లాబీస్ ఆడతారంటే అక్కడ లాస్ట్ జోన్ లో చిన్న సర్కిల్ లో ఎక్కువ మంది ఎనిమీస్ అలైవ్ ఉన్నప్పుడు కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ మీరు నోటీస్ చేస్తారు. అండ్ టెంపరేచర్ సంగతికి వెళ్ళిపోతే టెంపరేచర్ కొంచెం ఎక్కువ రీచ్ అవుతుంది. నేను 1 అవర్ గేమ్స్ ఆడిన తర్వాత చెక్ చేస్తే 41 వరకు రీచ్ అండి. 41 ఈ సమ్మర్ లో పెద్ద ఎక్కువేం కాదు కదా అని మీరు అనొచ్చు. కాకపోతే నేను గేమ్ టెస్టింగ్ చేసిన వచ్చరికి అర్ధరాత్రి 12కి మార్చి నెలలో పెద్ద సకే ఉండదు. అప్పుడు రూమ్ టెంపరేచర్ అంతా 28 29 ఉంది. ఆ కండిషన్ లో కూడా ఫ్రంట్ సైడ్ టెంపరేచర్ 41 వరకు వెళ్ళింది. ఇంకా ఎండలు పెరిగే కొద్దీ 44 45 వరకు కూడా దీని టెంపరేచర్ వెళ్ళొచ్చు హెవీ గేమ్స్ ఆడే వాళ్ళు అయితే. అండ్ నెక్స్ట్ మేజర్ ప్లస్ పాయింట్ బ్యాటరీ 6500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. దీని స్క్రీన్ ఆన్ టైం ఈజీగా మీకు 9 hours to 9.5 hours అయితే వస్తుంది. ఒకవేళ మీరు మీడియం యూజర్ అయితే దీనిలో 2 days బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే 1.5 day బ్యాటరీ లైఫ్ ఈజీగా వస్తుంది. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇది నాకు 6500 mAh బ్యాటరీ పర్ఫార్మెన్స్ లాగా అనిపించలేదు. జస్ట్ ఒక 6000 mAh బ్యాటరీ పర్ఫార్మెన్స్ లాగా మాత్రం అనిపించింది. 6500 అంటే మనం 10 hours పైన స్క్రీన్ ఆన్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10 hours 11 hours దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ 9 hours లోపే దీనిలో 20% ఛార్జింగ్ వచ్చేసింది. బ్యాటరీ బ్యాకప్ బానే ఉంది. కాకపోతే ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అనిపించింది. పర్టికులర్ గా 6500 అనే నెంబర్ కి కొంచెం మ్యాచ్ కావట్లేదు అనిపించింది. బట్ ఓవరాల్ బ్యాటరీ లైఫ్ అయితే బానే ఉంది. అండ్ ఇది 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోడు వస్తుంది. బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయాలంటే గంట 10 నిమిషాల నుంచి గంట 15 నిమిషాల వరకు టైం పడుతుంది. అండ్ 44 వాట్ ఛార్జింగ్ అడాప్టర్ కూడా బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. చార్జర్ తో పాటు ట్రాన్స్పరెంట్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా బిల్డ్ అండ్ డిజైన్ కి షిఫ్ట్ అయిపోయామంటే ఇదంతా కూడా మీకు ప్లాస్టిక్ బాడీ తోటి వస్తుంది. వెనకాలంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. సైడ్ ఫ్రేమ్ మొత్తం కూడా ప్లాస్టిక్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఈ ప్రైస్ బడ్జెట్ లో మనం ఇంతకంటే బెటర్ బిల్డ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేం. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి ఒక బడ్జెట్ ఫోన్ పట్టుకున్న ఫీల్ ఉంటుంది. కాకపోతే ఫోన్ లుక్స్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది నా దగ్గర ఉన్నది వచ్చరికి మెరైన్ బ్లూ కలర్. దీంతో పాటు పర్పుల్ కలర్ కూడా ఉంటుంది. కానీ నాకు పర్పుల్ కలర్ కంటే కూడా బ్లూ కలర్ చాలా బాగా నచ్చింది. లైట్ గా సెటిల్డ్ గా చాలా బాగుంది. అండ్ ఎండలో తీసుకెళ్ళినప్పుడు ఈ బ్యాక్ అంతా కూడా మెరుస్తుంది. మంచి గ్లాసీ ఎఫెక్ట్ వస్తుంది. చూడడానికి ఫోన్ లుకింగ్ వైజ్ చాలా బాగుంది. అండ్ వెయిట్ వచ్చరికి 208 grams దాకా ఉంది. 6500 mAh బ్యాటరీ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ హెవియర్ సైడే ఉంది. అండ్ ఇది గ్లాస్ బ్యాక్ తోడు వస్తుంది కాబట్టి ఫింగర్ ప్రింట్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. కాకపోతే మాక్సిమం ఆ ఫింగర్ ప్రింట్స్ కనిపించవు. లైట్ కి మీరు ఒక యాంగిల్ లో ఇలా పెట్టి చూస్తే కనిపిస్తే గానీ ఇలా స్ట్రైట్ గా చూస్తే ఫింగర్ ప్రింట్స్ ఏమి కనిపించవు. అండ్ వెనకాల కెమెరా మాడ్యూల్ కింద ఒక రింగ్ లైట్ లాగా కనిపిస్తుంది. ఇది నార్మల్ గా వివో ఐక్యూ ఫోన్స్ లో వచ్చే ఆరా రింగ్ లైట్ అయితే కాదు. ఇది జస్ట్ ఒక నోటిఫికేషన్ LED లాగా యూజ్ అవుతుంది. దీన్ని డైనమిక్ లైట్ అంటారు. సెట్టింగ్స్ లో డైనమిక్ లైట్ అని ఉంటుంది. ఆ డైనమిక్ లైట్ ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటేనే పని చేస్తుంది. ఇది కాల్స్ వస్తున్నప్పుడు, నోటిఫికేషన్స్ వస్తున్నప్పుడు, బ్యాటరీ లో అయినప్పుడు ఈ లైట్ వెలిగి మీకు ఇండికేషన్ ఇస్తుంది. అండ్ మీరు ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ కలర్ సెట్ చేసుకోవచ్చు. ఇన్కమింగ్ కాల్స్ కి ఒక కలర్ సెట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ కి ఒక కలర్ సెట్ చేసుకోవచ్చు. బ్యాటరీ లో ఉన్నప్పుడు ఒక కలర్ సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు కస్టమైజేషన్ ఆప్షన్స్ లోకి వెళ్తే ఒక 6 కలర్స్ ఉంటాయి. ఆ 6 కలర్స్ లో ఒకదాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లైట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి చూసుకుంటే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి పేరుకి. కానీ ఒకటే పనికొచ్చే కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. ఇది ఏ సెన్సార్ స్పెసిఫిక్ గా వీళ్ళేం మెన్షన్ చేయలేదు కాబట్టి ఆమ్ని విజన్ సెన్సార్ అనుకుంటున్నాను నేను. అండ్ ప్రైమరీ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటివి కూడా ఏముండవు. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. కెమెరా ఆ ప్రైస్ కి దీనిలో బాగుందని చెప్పాలి. పర్టికులర్ గా డే లైట్ లో బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ రెండు కూడా చాలా మంచి కలర్స్ క్యాప్చర్ చేస్తున్నాయి. అండ్ ఆ ప్రైస్ కి చాలా మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తుందని చెప్పాలి. 2 కెమెరాస్ నుంచి తీసిన ఫోటోస్ డే లైట్ లో చూడడానికి బాగా కనిపిస్తున్నాయి. కానీ జూమ్ చేసి చూస్తే రెండిట్లో కూడా అంత షార్ప్ డీటెయిల్స్ మీకే ఉండవు. ఈ ప్రైస్ లో ఆ డీటెయిల్స్ గురించి మనం ఎక్కువ కంప్లైంట్ చేయలేం. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ డే లైట్ లో చాలా బాగా క్యాప్చర్ చేస్తున్నాయి. లో లైట్ కి వెళ్ళిపోతే బ్యాక్ కెమెరా పర్లేదు. ఇమేజ్ ని బ్రైట్ చేసి చూపిస్తుంది. ఇమేజ్ ఓవరాల్ గా చూడడానికి బాగుంది. ఆబ్వియస్లీ జూమ్ చేసి చూస్తే డీటెయిల్స్ ఉండవు. అది ఈ ప్రైస్ లో క్వైట్ కామన్. కాకపోతే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది కాబట్టి లో లైట్ లో మీకు చాలా నాయిస్ పిక్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా ఇమేజ్ చూడడానికి పెద్దగా ఏం బాగుండదు. జస్ట్ మీకు చల్తా హే పనిగా అనిస్తుంది. అంత మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ కెమెరాస్ లో ఒక ఇష్యూ నేను నోటీస్ చేశాను. అదే ఎక్స్పోజర్ బ్యాలెన్స్ ఇష్యూ.
డే లైట్ లైనా లో లైట్ లైనా మీరు ఫోటోస్ తీస్తున్నప్పుడు ఎక్స్పోజర్ బ్యాలెన్స్ అప్పుడప్పుడు అంత కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోవట్లేదు. ఇక్కడ చూడొచ్చు 2 ఫోటోస్ చేశాను, 2 కూడా సేమ్ ఫోకల్ లెంత్ లో తీసినవి. ఒకటి ఎక్స్పోజర్ బ్యాలెన్స్ బాగా అడ్జస్ట్ చేసుకుంది, ఫోటో తీసిన తర్వాత ఇమేజ్ ని బాగా ప్రాసెస్ చేసి ఫోటోని బ్రైట్ చేసి చూపించింది. బట్ ఇంకోటి చూడొచ్చు డార్క్ అయిపోయి చూపిస్తుంది. ఇదే ప్రాబ్లం మీకు లో లైట్ లో కూడా వస్తుంది. లో లైట్ లో వెనకాల నుంచి ఏదైనా లైటింగ్ వస్తున్నప్పుడు ఎక్స్పోజర్ బ్యాలెన్స్ అంత కరెక్ట్ గా చేసుకోవట్లేదు. మీరు ఒక 10 ఫోటోలు తీస్తే 8 ఫోటోలు బాగానే ఉంటాయి, 2 ఫోటోలు మాత్రం కొంచెం అండర్ ఎక్స్పోజ్ అయ్యి వస్తున్నాయి. బడ్జెట్ ఫోన్ కాబట్టి పెద్దగా కంప్లైంట్ చేయలేం, కాకపోతే ఒక చిన్న ఇష్యూ ఉంది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అండ్ ఇక వీడియోస్ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతే బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30fps లో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో T4X బ్యాక్ కెమెరా నుంచి వస్తుంది. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మాక్సిమం 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫోన్ నాకు 3 feet దూరంలో ఉంది. ఆడియో క్వాలిటీ ఏ రకంగా వస్తుందో చెక్ చేయొచ్చు. పక్కన గాలి శబ్దాలు, ఎక్కడో దూరంగా వెళ్తున్న ట్రైన్ శబ్దం కూడా వినిపిస్తుంది. అండ్ నా వాయిస్ అలా తీసుకుంటుంది. ఇదంతా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు నేను నేర్లో ఉన్నాను, నేర్లో నుంచి కొంచెం ఎండ్లోకి వెళ్తాను. సో ఎండ్లోకి రాగానే ఎక్స్పోజర్ ఎలా తీసుకుంది అనేది మీరు చూడొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ ఎండ మొహం మీద వస్తుంది. సమ్మర్ వచ్చేసింది, కళ్ళు చూడలేకపోతున్నాయి, సన్సెట్ అవుతున్నాయి కానీ చూడలేకపోతున్నా. అండ్ ఇప్పుడు ఏదైనా నా వెనకాల ఇప్పుడు ఎలా తీసుకుంది, నా ఫేస్ ఎలా చూపిస్తుంది, వెనకాల సన్ని, బిల్డింగ్స్ని, వీటన్నిటిని ఎలా చూపిస్తుంది అనేది ఒకసారి గమనించవచ్చు. అండ్ వీడియో మొత్తంలో కూడా మీరు స్టెబిలైజేషన్ చెక్ చేయొచ్చు. 4K 30fps లో స్టెబిలైజేషన్ అయితే ఉంది. వీడియో ఎంత స్టేబుల్ గా ఉంది అనేది ఒకసారి చెక్ చేయండి. డైలైట్ లో బ్యాక్ కెమెరా వీడియో బాగానే ఉంది, చూడడానికి మంచి కలర్స్ ఉన్నాయి, వీడియో చూడడానికి బాగుంది. బట్ 4K లో స్టెబిలైజేషన్ ఉంది, బట్ అయినా కానీ వీడియో చాలా షేక్ అయిపోతుంది. ఫ్రంట్ కెమెరా వీడియో పర్లేదు, 1080p 30fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. 8 మెగాపిక్సెల్ కెమెరానే కాబట్టి పెద్దగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఫ్రంట్ కెమెరాలో స్టెబిలైజేషన్ కూడా లేదు, ఫ్రంట్ కెమెరా వీడియో అంతా షేక్ అవుతూ ఉంటుంది, మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ లో లైట్ లోకి వెళ్తే మళ్ళీ ఫ్రంట్ కెమెరా అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఏం చేయదు, కొంచెం పూర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. బ్యాక్ కెమెరా ఓకే, కొంచెం మీకు మంచి లైటింగ్ ఉంటే యాక్సెప్టబుల్ వీడియోస్ తీస్తుందని చెప్పాలి. అండ్ వీడియోస్ లో అదర్ వివో ఫోన్స్ లాగా ఓకల్ ఎన్హాన్స్మెంట్ అని ఒక ఫీచర్ ఉంటుంది. ఆ ఓకల్ ఎన్హాన్స్మెంట్ దీనిలో లేదు. అండ్ బొకే వీడియో కూడా మీరు రికార్డ్ చేయలేరు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఓన్లీ 1x లో మాత్రమే పోర్ట్రేట్ షాట్స్ తీయగలరు, 2x లో పోర్ట్రేట్ షాట్స్ తీయలేరు. ఇక కెమెరా ఆ ప్రైస్ కి 13,000 రూపాయల్లో యాక్సెప్ట్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ ఫ్రంట్ కెమెరా ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. 8 మెగాపిక్సెల్ కాకుండా 16 మెగాపిక్సెల్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇక ఈ ఫోన్ లో నాకు ఒక నచ్చని పాయింట్ గురించి మాట్లాడుకున్నాం అంటే డిస్ప్లే. ఇది 6.72 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. ఇది IPS LCD ప్యానల్. కాంపిటీషన్ లో 13,000 రూపాయలు కూడా మనకి AMOLED ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ దీనిలో మాత్రం ఇంకా IPS ప్యానల్ ఉంటుంది. అది కూడా 8-bit ప్యానల్, 10-bit ప్యానల్ కాదు, జస్ట్ 8-bit ప్యానల్ మాత్రమే. రిఫ్రెష్ రేట్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇంకా డాల్బీ విజన్, HDR10+, ఇది బడ్జెట్ ఫోన్, అవన్నీ మీరేం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి గ్లాస్ వాడామని చెప్తున్నారు, కానీ ఏ గ్లాస్ వాడారు ఏం చెప్పట్లేదు. నార్మల్ గా వివో, ఐక్యూ వీళ్ళంతా కూడా షార్ట్ జనరేషన్ గ్లాస్ వాడతారు కదా, దాంట్లోనే ఏదో ఎంట్రీ లెవెల్ గ్లాస్ వాడుంటారు. డిస్ప్లే క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే IPS LCD కాబట్టి దీన్ని మీరు AMOLED ప్యానల్స్ తోటి కంపేర్ చేయకూడదు. AMOLED ప్యానల్స్ తో కంపేర్ చేస్తే ఇది డిస్ప్లే పరంగా చాలా తగ్గుతుంది. అండ్ డిస్ప్లే చుట్టుపక్కల బెజల్స్ కూడా మీకు కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఆ బెజల్స్ ని ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనం కంప్లైంట్ చేయలేం. 13,000 రూపాయల్లో మరీ బెజల్స్ థిన్ గా ఉండాలంటే అది మూర్ఖత్వం అవుతుంది. అండ్ డిస్ప్లేలో వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో HD క్వాలిటీలో స్ట్రీమ్ చేస్తుంది. అండ్ యూట్యూబ్ లో HDR వీడియో ప్లే చేస్తున్నట్టు చూపిస్తుంది, కానీ యాక్చువల్ గా HDR వీడియో ప్లే కావట్లేదు. ఎందుకంటే HDR వీడియో ప్లే అయ్యేటప్పుడు వీడియో అంతా కూడా బాగా బ్రైట్ అయిపోయి రావాలి, కానీ ఇది అట్లా బ్రైట్ అయి రావట్లేదు. సో HDR వీడియో ప్లే అవుతున్నట్టు చూపిస్తుంది, కానీ యాక్చువల్ గా ప్లే కావట్లేదు. అండ్ డిస్ప్లే సన్లైట్ విజిబిలిటీ పర్లేదు. ఎండలోకి తీసుకెళ్ళినప్పుడు 750 nits దాకా బ్రైట్నెస్ వస్తుంది. ఈ బ్రైట్నెస్ ఈ ప్రైస్ కి యాక్సెప్ట్ చేయక తప్పదు. మీరు మరీ మండు టెంట్లోకి వెళ్ళిపోతే డిస్ప్లే అంత క్లియర్ గా కనపడడం కొంచెం కష్టం అవుతుంది. అండ్ డిస్ప్లే IPS ప్యానల్ ఇవ్వడం వల్ల ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా సైడ్ మౌంటెడ్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కి వచ్చేసింది. సెక్యూరిటీ పరంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కంటే సైడ్ మౌంటెడ్ బెటర్, ఎందుకంటే ఫిజికల్ కాబట్టి ఇది యాక్చువల్ ఫింగర్ ప్రింట్. బట్ ఈ కాలం ట్రెండ్ కి తగ్గట్టు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే లేదు. అండ్ ఇది స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. స్టీరియో స్పీకర్స్ పర్వాలేదు, ఆ ప్రైస్ కి మనం యాక్సెప్ట్ చేయొచ్చు. స్టీరియో సపరేషన్ 70-30 ఉంటుంది. అండ్ దీనిలో 400% వాల్యూమ్ అని వీళ్ళు బాగా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. ఇది 400% వాల్యూమ్ అనేది ఇది జస్ట్ ఒక గిమిక్ మాత్రమే. మీరు ఎంత 400% వాల్యూమ్ పెట్టినా కానీ ఉన్న స్పీకర్ ఏం 4 రెట్లు అయిపోదు. జస్ట్ 400% అనేది దీని ఫుల్ వాల్యూమ్ మాత్రమే, నిజంగా 400% రాదు. స్పీకర్ మీరు ఫుల్ వాల్యూమ్ లో ప్లే చేస్తుంటే వాల్యూమ్ లెవెల్ 400% చూపిస్తుంది అంతే. ఈ 400% లో మీరు ప్లే చేస్తున్నప్పుడు స్పీకర్ కొంచెం ఆ మఫ్లింగ్ ఎఫెక్ట్ వస్తుంది, కొంచెం డొల్ల ప్లేస్ నుంచి సౌండ్ వస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అదే 200% వరకు స్పీకర్ క్వాలిటీ ఓకే అని చెప్పాలి. బట్ ఈ స్పీకర్స్ లో కొంచెం బేస్ తక్కువైంది అనిపించింది, మరీ కొంచెం ట్రబుల్ ఎక్కువ వస్తుంది. ఒక 10% కొంచెం బేస్ ఎక్కువ ఉంటే ఆ ఆడియో ఎక్స్పీరియన్స్ కొంచెం వినడానికి బాగుండేది. అండ్ ఇక కాల్స్, సిగ్నల్స్ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ చాలా బాగుంది. ఎక్కడ కూడా యాక్సిడెంటల్ డ్రాప్ ఇష్యూస్ నేను ఫేస్ చేయలేదు. అండ్ 2 సిమ్ కార్డులు మాత్రమే పెట్టుకోగలరు, మైక్రో SD కార్డ్ పెట్టుకోలేరు. అండ్ కాలర్ ఇవే కూడా వివో డైలర్ తోడు వస్తుంది. మీరు ఒకవేళ కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి మీరు రికార్డ్ చేసినట్టు ఏం వినిపించదు. అండ్ చాలా మంది సార్ వాల్యూస్ గురించి కూడా అడుగుతున్నారు. దీనిలో హెడ్ సార్ వాల్యూ
వచ్చరికి 0.985 వాట్ పర్ కేజీ ఉంటుంది. బాడీ సార్ వాల్యూ వచ్చరికి 0.936 వాట్ పర్ కేజీ ఉంటుంది. సార్ వాల్యూ కూడా ఇండియాలో లిమిట్ 1.6 వాట్ పర్ కేజీ అయితే ఇది 1 కంటే తక్కువ ఉంది, 0.90 లోనే ఉంది. చాలా బెటర్ అని చెప్పాలి. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది మీకు ఆండ్రాయిడ్ 15 తోడు వస్తుంది, ఫంటో చాయిస్ 15 తోడు వస్తుంది. 2 సంవత్సరాలు ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్, 3 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది ఫంటో చాయిస్ కాబట్టి దీనిలో మీకు కావాల్సిన ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని ఉంటాయి. కాకపోతే కొంచెం బ్లోట్వేర్ కూడా వస్తుంది. ఆ బ్లోట్వేర్ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. హాట్ యాప్స్, హాట్ గేమ్స్ కూడా వస్తాయి. అవి మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిజేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ ని సెటప్ చేసే ముందే మీకు పర్సనలైజ్డ్ యాడ్స్ అని, లాక్ స్క్రీన్ పోస్ట్ అని ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ అన్ని కూడా డిజేబుల్ చేసుకొని సెటప్ కంప్లీట్ చేయండి. అప్పుడు మీకు కొంచెం క్లీన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇది మీకు ఐఆర్ బ్లాస్టర్ కూడా వస్తుంది. వెనకాల కెమెరా మోడ్యూల్ పక్కన ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. అండ్ ఇందులో ఎన్ఎఫ్సి, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇలాంటివి ఏమి ఉండవు. ఆ ప్రైస్ లో ఆబ్వియస్లీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ బడ్జెట్ ఫోన్ అనగానే 3.5mm జాక్ ఉంటుంది అనుకుంటాము. దీనిలో 3.5mm జాక్ కూడా లేదు. ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ దీనిలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే. ఇక ఒక ఫైనల్ కంక్లూజన్ కి వస్తే దీనిలో బ్యాటరీ అండ్ డిజైన్ దీనికి మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఒక రకంగా కెమెరాస్ మరీ అంత క్వాలిటీగా లేకపోయినా కానీ చూడడానికి ఫొటోస్ మాత్రం చాలా బాగుంటాయి. కాకపోతే దీనిలో ఉన్న కొన్ని కాంప్రమైజెస్ వల్ల దీనికి 14-13 వేల రూపాయల ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఎల్సిడి డిస్ప్లే ఇచ్చారు. సరే ఎల్సిడి డిస్ప్లే ఇచ్చారు కదా, ఫ్రంట్ కెమెరా అన్న కొంచెం హై రెజల్యూషన్ 16 మెగాపిక్సెల్ దాకా ఏమైనా ఇచ్చారంటే 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో 2 మేజర్ ఆస్పెక్ట్స్ లో వీళ్ళు కాంప్రమైజ్ చేశారు. రెండిట్లో ఏదైనా ఇచ్చుంటే 13,000 రూపాయలు ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ కూడా వాల్యూ ఫర్ మనీ అయ్యేది. కాకపోతే ఈ 2 కూడా వీళ్ళు కాంప్రమైజ్ చేశారు కాబట్టి 13,000 రూపాయలు కాకుండా ఒక 11 లేదా 12,000 రూపాయలు దీనికి కరెక్ట్ ప్రైస్. 14,000 రూపాయలు అయితే నాకు అంత కరెక్ట్ ప్రైస్ ట్యాగ్ లాగా అనిపించలేదు. ఈవెన్ 13,000 రూపాయలు పడుతున్నా కానీ ఒక 1,000 రూపాయలు ఎక్కువ పెట్టినట్టే. 11,000 రూపాయలు అరౌండ్ ప్రైస్ లో వస్తే మాత్రం ఖచ్చితంగా స్టీల్ డీల్ అవుతుంది. 11,000 రూపాయలకి అయితే మాత్రం చాలా చాలా మంచి చాయిస్ అవుతుంది. ఇక 14,000 రూపాయలకి దీన్ని తీసుకునే కంటే అదే ప్రైస్ లో రియల్మీ నార్జో 70 టర్బో ఉంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ 17,000 రూపాయలు చూపిస్తుంది. కానీ దీని మీద ఎప్పుడు ఒక 2,000 నుంచి 2,500 రూపాయలు కూపన్ ఉంటుంది. ఆ కూపన్ యాడ్ చేస్తే 15,000 రూపాయలు, 15,500కి ఇది మీకు చేతికి వస్తుంది. అండ్ ఇంకోటి CMF ఫోన్ 1 ఉంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ 15,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 13,000 రూపాయలకి చేతికి వచ్చింది. ఈ 2 ఫోన్స్ లో కూడా AMOLED డిస్ప్లే ఉంటుంది అండ్ బెటర్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సో 15,000 రూపాయల బడ్జెట్ లో మీరు ఉన్నప్పుడు 14,000 రూపాయలకి Vivo T4X తీసుకోవడం కంటే ఈ 2 ఫోన్స్ లో ఒక ఫోన్ పిక్ చేసుకోవడం బెటర్. కాకపోతే ఈ 2 ఫోన్స్ లో బ్యాటరీ Vivo T4X రేంజ్ లో ఉండదు. బ్యాటరీ కొంచెం ఈ 2 ఫోన్స్ లో తక్కువ ఉంటుంది. బట్ డిస్ప్లే పరంగా, ఫ్రంట్ కెమెరా పరంగా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ CMF ఫోన్ వల్ల చార్జర్ కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. ఒక 1,000 రూపాయలు పెట్టి చార్జర్ ఎక్స్ట్రాగా కొనుక్కోవాలి. 13,000 రూపాయలు కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ఫోన్ ప్రైస్ అనుకున్నా కానీ చార్జర్ ఇంకో 1,000 రూపాయలు, 14,000 రూపాయలు చేతికి వస్తుంది. సో ఫైనల్ ఒక ముక్కలో చెప్పమంటే 14-13,000 రూపాయలకి దీన్ని తీసుకునే కంటే ఆ 2 ఫోన్స్ తీసుకోవడం బెటర్. దీనికి కరెక్ట్ ప్రైస్ వచ్చరికి 11 లేదా 12,000 రూపాయలు. 11 లేదా 12కి వస్తే ఇది చాలా మంచి చాయిస్ అవుతుంది. అప్పుడు ఈ ఫోన్ తీసుకోవచ్చు. లేదు మీరు వెయిట్ చేస్తానంటే ఒక 1 మంత్ లో iQOO Z10X వస్తుంది. iQOO Z10X దీనికంటే ఒక 1,000 రూపాయలు తక్కువ ప్రైస్ లో లాంచ్ అవుతుంది. అది ఆఫర్స్ అన్ని కలుపుకొని 11-12,000 రూపాయలకి వస్తుంది. అది దీనికంటే కూడా ఇంకా మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ చాయిస్ అవుతుంది. ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ చెప్పను, ప్రతి ఫోన్ కూడా కొని రివ్యూ చేస్తూ ఛానల్లో నా బెస్ట్ కంటెంట్ తేడానికి ట్రై చేస్తున్నాను. బట్ స్టిల్ వ్యూవర్ కౌంట్, సబ్స్క్రైబర్ కౌంట్ ఇంకా కొంచెం తక్కువే ఉంది. కంటెంట్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.